వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ఒక వీడియో చూపిస్తా చూపించిన తర్వాత మాట్లాడుకుందాం कोई भी व्यक्ति खड़ा हो जाता है और अपनी मुंसफी से कुछ भी बोलेगा स्पीकर को बिठा देना पड़ेगा। यहाँ विषय तय होते हैं मान्यवर। आज मैं यहाँ पर स्पीकर साहब के खिलाफ अविश्वास के प्रस्ताव पर बोल रहा हूँ तो मैं माओवाद इस देश में समाप्त हो रहा है इस पर लेक्चर नहीं दे सकता। मैं दूंगा तो आपको बिठा देना पड़ेगा। फिर आप कहोगे देखो आप मुझे बोलने नहीं देते हो। अरे भाई यहाँ नियमों से बोलना पड़ता है और कितने वरिष्ठ सदस्य मुझे तो अभी भी नहीं मालूम पड़ता। शशि थरूर जैसे बैठे बालू साहब बैठे क्यों नहीं सिखाते इनको सर? इतना सिखा दे तो ये समस्या का वही समाधान हो जाना। ఇక్కడ ప్రియాంక గాంధీ కూడా బుద్ధి చూడండి और अपनी मुंसफी से कुछ भी बोलेगा स्पीकर को बिठा देना पड़ेगा। यहाँ विषय तय होते हैं मान्यवर। आज मैं यहाँ पर स्पीकर साहब के खिलाफ अविश्वास के प्रस्ताव पर बोल रहा हूँ तो मैं माओवाद इस देश में समाप्त हो रहा है इस पर लेक्चर नहीं दे सकता। मैं दूंगा तो आपको बिठा देना पड़ेगा। फिर आप कहोगे देखो आप मुझे बोलने नहीं देते हो। अरे भाई यहाँ नियमों से बोलना पड़ता है और कितने वरिष्ठ सदस्य मुझे तो अभी भी नहीं मालूम पड़ता। शशि थरूर जैसे बैठे बालू साहब बैठे क्यों नहीं सिखाते इनको सर? इतना కనబడుతుందా చివరికి ఆ లక్క ప్రియాంక గాంధీ కూడా అవుతుంది सिखा दे तो ये समस्या का वही समाधान हो जाना। రైట్ రాహుల్ గాంధీ పదే పదే చెప్పే మాట ఏంటంటే పార్లమెంట్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తుర్రుమని విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటాడు, లేకపోతే బైకాట్ చేస్తాడు, లేకపోతే నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడకుండా కూర్చుంటాడు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు? ప్రతిపక్షాలు మాట్లాడనివ్వట్లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, సభకు రానివ్వట్లేదు అని పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటాడు. దీనికి మరి కేంద్ర మంత్రి అమిత్ షా మామూలుడా మావో ఉద్యమాన్ని సంవత్సరంలో కేల్కతం దుకాన్ బంద్ చేస్తున్నాడు. ఇక అమిత్ షా వ్యూహాలు ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఇక పదే పదే మాట్లాడిన రాహుల్ వ్యాఖ్యలు విన్న అమిత్ షా గట్టిగా ఇచ్చి పడేసిందట. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్నా, నక్సలిజంపై ఉపన్యాసం ఇస్తానంటే కుదరదు, ఆ మాత్రానికే మాట్లాడనివ్వడం లేదంటే ఎలా? ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అంటే ఇండైరెక్ట్గా అరే బాయ్ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నావో గా సబ్జెక్ట్ మాట్లాడరా బాయ్, మేమొకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకో సబ్జెక్ట్ మాట్లాడుతుంటే అంటే చెప్పు. అట్లా ఒక సబ్జెక్టు మీద మాట్లాడుతున్నప్పుడు గా చర్చను ఇంకో సబ్జెక్టు మీదకి తీసుకుపోవడం సమంజసం కాదు. అరే పార్లమెంట్లో కూర్చున్నావు గా మాత్రం కూడా నీకు తెలియదా? గా మాత్రానికే మాట్లాడనియట్లేదు అంటే ఎట్లా చెప్పు? ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, గా రూల్స్ తెలియకుండా టీషర్ట్లు వేసుకొని నైట్ ప్యాంట్లు వేసుకొని పార్లమెంట్కు రావడమేనా? సరే వచ్చినావు కుసురా బాయ్, నీకు మాట్లాడటం రాకపోతే లేదా నువ్వు ఫారెన్లోకి పోవాలనుకుంటే పో, గంతేగాని బయటికి పోయి మళ్ళా ఎందుకు ఇలాంటి రూమర్లన్నీ మాట్లాడనియట్లేదని మేము మాట్లాడేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి, ఏమి ఉపయోగం ఉంది చెప్పు? మరి గట్ల ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడనీయటం లేదంటే ఎట్టా? ఇగో వీడు చాలా మంది సీనియర్లు ఉన్నారబ్బా, శశిధర్ లాంటి వాళ్ళు. ఇక వాళ్ళైనా ఈయనకు నేర్పించండి ఎట్లా మాట్లాడాలా ఏంది అనగానే ప్రియాంక గాంధీతో సహా తన తమ్ముడిని విమర్శిస్తున్నారు, ఇజ్జత్ తీస్తున్నారు అనేది ఆలోచించకుండా పక్కుమని నవ్విందట. పాపం రాహుల్ గాంధీ ఇజ్జత్ బాయే అంటారు జనాలు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.